హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ కోడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం. టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం. యాక్సెస్ లిస్ట్ ఐటమ్స్ గురించి, చేంజ్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఈ వీడియోలో మనం యాడ్ లిస్ట్, రిమూవ్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? అయితే ఇంకెందుకు లేటు, విఎస్ కూడా ఓపెన్ చేసేద్దాం. యాడ్ లిస్ట్ అంతే ఏంటి, అలాగే రిమూవ్ లిస్ట్ ఐటమ్స్ అంతే ఏంటి. యాడ్ లిస్ట్ ఐటమ్స్ అంతే. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం లిస్ట్లోకి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుని అందులో ఏదో ఒక డేటా ఎంటర్ చేద్దాం. నార్మల్గా అయితే ఎంటర్ చేసేస్తాం, ఓకే. కాకపోతే ఆ డేటాని మళ్ళీ అప్డేట్ చేయాలి, అంటే యాడ్ చేయాలనుకుంటుందా ఎక్స్ట్రాగా. అలాంటి టైంలోనే యాడ్ లిస్ట్ ఐటమ్స్ యూజ్ చేస్తారు. యాడ్ లిస్ట్ ఐటమ్స్లోనే మూడు రకాలు ఉన్నాయి: అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్ అనేసి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రింట్లో ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను స్టార్టింగ్లో. దానికి ముందు డేటాని పెట్టి కాలన్లో రిప్రజెంట్ చేస్తున్నాను. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఆ డేటా మొత్తం సారీ, ప్రింట్ బదులు స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టింది. చూస్తే డేటా మొత్తం ప్రింట్ అయింది. ఇప్పుడు అపెండ్ యూజ్ చేసుకుని ఎలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి. ఫస్ట్ అపెండ్ అనే ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తారంటే, లిస్ట్లోనే ఏ డాట్ అపెండ్లో ఏదైనా డేటా రాద్దాము. స్ట్రింగ్ ఫార్మేట్ డేటా రాస్తాను. టెక్స్ట్ ఫార్మేట్ అనేసి ప్రింట్లో ఆ డేటాను మళ్ళీ ప్రింట్ చేద్దాం. అపెండ్ యూజ్ చేసిన తర్వాత అక్కడ లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఏమో టెక్స్ట్ ఫార్మేట్ అనేది యాడ్ అయ్యింది. ఈ విధంగా అపెండ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. తర్వాత ఎక్స్టెండ్. అపెండ్కి ఎక్స్టెండ్కి డిఫరెన్స్ చెప్తున్నాను. అపెండ్ యూజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక డేటాను మాత్రమే ఎంటర్ చేసి యాడ్ చేయగలం. కానీ ఎక్స్టెండ్ యూజ్ చేసి మాత్రం మోర్ దాన్ వన్ ఎలిమెంట్ సంబంధించినటువంటి డేటాని ఏమో యాడ్ చేయడానికి ఎక్స్టెండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ నార్మల్గా మోర్ దాన్ వన్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం కదా, అదే అపెండ్లో ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి మనం ఎక్స్టెండ్లో అదే డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఆ ఎర్రర్ అనేది రెక్టిఫై అవుతుంది. చూడొచ్చు. 21, 136, 57 టెక్స్ట్ ఫార్మేట్ 100 అనేసి. ఈ విధంగా డేటాని అనేది యాడ్ చేయొచ్చు. తర్వాత ఇన్సెట్. ఇన్సెట్ అనేది అనదర్ వన్ ప్రాపర్టీ ఇన్ లిస్ట్. ఈ ఇన్సెట్ యూజ్ చేసుకొని ఇక్కడ డేటా ఇచ్చారు ఆల్రెడీ 21, 136, 57 అనేసి. అయితే ఫస్ట్ ఇండెక్స్ని యూజ్ చేద్దాం, అంతే 136. ఆ 136 ముందు ఏదైనా ఒక డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నాను, అంతే 545 అనేసి. ఇప్పుడు రన్ చేస్తే 545 అనేది దానికి ముందు యాడ్ అవుతుంది. ఈ విధంగా ఇన్సర్ట్ యూజ్ చేసుకుని డేటాని మనం నచ్చిన ప్లేస్లోనే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రిమూవ్ రిమూవ్ లిస్ట్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. రిమూవ్ లిస్ట్ ఐటమ్స్ యూజ్ చేసుకుని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నటువంటి డేటాని, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి డేటాని ఏమో డిలీట్, రిమూవ్ చేయడానికి యూజ్ చేద్దాం. అయితే ఈ నాలుగిట్ల ప్రాపర్టీస్ గురించి ఒక దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు రిమూవ్. వేరియబుల్ తీసుకుంటున్నాం. ఏ డాట్ రిమూవ్లో 136 అనేసి డైరెక్ట్గా ఎలిమెంట్ పాస్ చేస్తున్నాం. వన్ 136 అనేది రిమూవ్ అయిపోయి రిమైనింగ్ డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పాప్. పాప్ అనేది యూజ్ చేసుకుని ఇప్పుడు డేటా చేసాం చూసారా, ఆ డేటాలో లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేద్దాం.
57 అనేది రిమూవ్ అయిపోయింది పర్మనెంట్‌గా. అలా కాకుండా పాప్‌లో ఇండెక్స్ పాస్ చేసామనుకో, ఇండెక్స్‌కి సంబంధించినటువంటి డేటా ఒకటే రిమూవ్ అవుతది. జీరో ఇండెక్స్ పెడుతున్నాం కాబట్టి 21 అనేది రిమూవ్ అవుతది. ఎందుకంటే 21 అనేది జీరో ఇండెక్స్‌లో ఉన్నది కాబట్టి. తర్వాత డిలీట్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం వేరియబుల్‌ని పాస్ చేసామనుకో, అక్కడ ఉన్నటువంటి వేరియబుల్‌లో ఉన్నటువంటి డేటా అనేది రిమూవ్ అవ్వదు. ఎర్రర్ చూపిస్తది. అది రెక్టిఫై చేయడం పర్పస్ కోసమేమో ఇండెక్స్ అనేది యూజ్ చేద్దాం. ఎప్పుడైనా సరే డిలీట్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు పక్కా ఇండెక్స్ యూజ్ చేద్దాం. హ్మ్. హ్మ్. నేను టెక్స్ట్ ఫార్మాట్ రాస్తున్నాను. టెక్స్ట్ ఫైల్ ఫోల్డర్ ఎంటర్ చేశాను. అయితే ఇందులో నాకు ఫైల్ అనేది రిమూవ్ అవ్వాలి. రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అలాగైతే దీని యొక్క ఇండెక్సింగ్ కనుక్కోవాలి. ఇండెక్స్ దీని యొక్క ఇండెక్స్ ఏంటి? 0, 1, 2, 3, 4. 4 అయినా అవ్వచ్చు, లేదనుకో -2 అయినా అవ్వచ్చు. ఎందుకంటే నెగెటివ్ ఇండెక్స్. నెగెటివ్ ఇండెక్స్ యూజ్ చేసాం కాబట్టి నెగెటివ్ ఇండెక్స్ ప్రకారం అయితే ఇది -2 వస్తది కాబట్టి ఫైల్ అనేది రిమూవ్ అయిపోయి టెక్స్ట్ ఫోల్డర్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా డెల్ అనే ప్రాపర్టీ యూజ్ చేద్దాం. తర్వాత క్లియర్ అనే ప్రాపర్టీ చేసుకొని టోటల్ డేటా మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే క్లియర్ అనే ప్రాపర్టీ యూజ్ చేద్దాం. మొత్తం డిలీట్ అయిపోయిన తర్వాత ఎర్రర్ ఫామ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ జనరేట్ అయ్యాయి. స్క్వేర్ బ్రాకెట్స్ జనరేట్ అయ్యాయి అనేసి లోపల ఉన్నటువంటి డేటా అనేది పర్మనెంట్‌గా డిలీట్ అవ్వదు. టెంప మనకి యూజర్‌కి అయితే డిలీట్ అయినట్టు చూపిస్తది గానీ పర్మనెంట్‌గా డేటా అనేది రిమూవ్ అవ్వదు. డేటాబేస్‌లోనైతే పక్కా స్టోర్ అయ్యే ఉంటది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఓకేనా? నేను ఆల్రెడీ పాప్ గురించి చెప్పాను. రిమూవ్ గురించి చెప్పాను. పాప్‌లో ఇండెక్సింగ్ యూజ్ చేసి రిమూవ్ చేస్తారు. రిమూవ్ అనే ప్రాపర్టీలోనేమో డైరెక్ట్‌గా ఆ వాల్యూ అంతే ఎలిమెంట్‌ని పాస్ చేసి రిమూవ్ చేస్తారు. అంతే ఇందాకలా రిమూవ్‌లోని టెక్స్ట్‌ని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్‌గా టెక్స్ట్‌ని స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి ఏకంగా కాపీ చేసి పేస్ట్ చేస్తే దాన్ని రిమూవ్ అవుతది. అది రిమూవ్ అవుతది. అలా కాకుండా నార్మల్ టెక్స్ట్ అనేది రిమూవ్ అవ్వాలనుకుని డబుల్ కొటేషన్ ఇవ్వకుండా ట్రై చేస్తే ఎర్రర్ వస్తది. ఓకేనా? అలాగే రిమూవ్‌లోనే మనం ఇండెక్సింగ్ యూజ్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఇండెక్సింగ్ అనేది పాప్, డిలీట్‌లోని యూజ్ చేసుకొని రిమూవ్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా లిస్ట్‌లోని ఏవైనా ఎలిమెంట్స్ లేదనుకో డేటాని స్ట్రింగ్ ఫార్మాట్ డేటాని మనం యాడ్ అండ్ రిమూవ్ చేస్తున్నాం. ఈ రక ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్నిటిని చూడాలనుకుంటే టీఏఆర్ అనే మెథడ్ యూజ్ చేసుకొని వేరియబుల్ పాస్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ రిప్రజెంట్ అవుతాయి. మనం ఇందులోనైతే దేని గురించి మాట్లాడుకున్నాం? ఎక్స్టెండ్, పాప్, ఇన్సర్ట్, క్లియర్, అపెండ్ అని కొన్ని రకాల ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం. రిమైనింగ్ ప్రాపర్టీస్ కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో మాట్లాడుకుందాం. అయితే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.